Hi, good morning. Welcome to Rainy Day. Happy Sunday. Sunday ante jolly day. Jolly day ante fun day. Fun day ante story time. Story time ante Sunday school. Welcome to Sunday school. సో సండే స్కూల్ స్టోరీస్ చెప్పేసుకుందామా? స్టోరీ చెప్పాలంటే ముందు వాక్యాన్ని చదవాలి. బైబిల్ తెరుద్దాము, చక్కని వాక్యాన్ని చదివేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతలు 8:13. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనంను అసహించుకుటే. దీన్ని ఇంగ్లీష్లో కూడా చదివేద్దామా? From the Holy Bible, Proverbs 8:13. To fear the Lord is to hate evil. మరి ఈ వాక్యం అర్థం అవ్వాలంటే ఒక కథని చెప్పేసుకోవాలి. సో లెట్స్ స్టార్ట్. నీకులానే ఒక ఇద్దరు చక్కని పాపాయిలు ఉన్నారనమాట. వాళ్ళిద్దరూ చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్ళేవారు, కలిసే కూర్చునేవారు. అన్నీ సరదాగా ఇద్దరు కలుసుకునే చేసేవారనమాట. ఆటలాడుకున్న, చదువులు చదువుకున్న, పాటలు పాడిన. ఒకరోజు వాళ్ళిద్దరిలో ఒక పాప ఇలా అంది, చాలా బాధగా ఉంది. ఎందుకు నువ్వు ఇంత సాడ్గా ఉన్నావంటే ఆ పాప చెప్పింది, ఏం చెప్పను, నాకు బ్యాడ్ హ్యాబిట్స్ ఉండకూడదని ఎంత ట్రై చేస్తున్నానో, అవి వెళ్ళమంటే బ్యాడ్ హ్యాబిట్స్ నన్ను వదిలి వెళ్ళట్లేదు. ఓ అదా సంగతి, సర్లే నడు అని చెప్పి ఇద్దరు అలా నడుచుకుంటా వెళ్తున్నారు. అప్పుడే ఆ పక్కన బురద కనబడితే ఓ పాప సరదాగా దాంట్లో జంప్ చేసి కూర్చొని చక్కగా ఆ బురద మట్టిని తన 2 చేతిలో తీసుకొని, అయ్యో ఇదేంటి ఇలా ఉంది, నాకొద్దు, దీన్ని నా చేతిలో నుండి తీసి మని తన ఫ్రెండ్ని అడిగింది. అప్పుడు తన ఫ్రెండ్, ఏం మాట్లాడుతున్నావు, పట్టుకుంది నువ్వే కదా, 2 చేతులు విడిచిపెట్టి, ఆ బురద పోతుంది. అయ్యో అది వెళ్ళట్లేదు, నా చేతిలోనే ఉంది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ తను చూసి, అయ్యో ఏం మాట్లాడుతున్నావు, నీకేమైనా అర్థమవుతుందా, బురద పట్టుకుంది నువ్వే, వదిలేస్తే పోతుంది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఆ 2 చేతులు చక్కగా దులుపుకొని బయటకు వచ్చి ఇద్దరు పక్కనున్న వాటర్లో చేతులు శుభ్రంగా కడుక్కున్నారు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంది, చూసావా నా చేతులు ఎంత శుభ్రంగా అయ్యాయో. అవును, చాలా శుభ్రంగా అయ్యాయి. అయితే నాకు అర్థం కానిది ఏంటంటే, అసలు ఆ బురదలోకి ఎందుకు వెళ్ళావు, దాంట్లోకి ఎందుకు దూకావు? నీ 2 చేతిలోకి తీసుకొని నాకు వద్దు అని దాంట్లో గట్టిగా పట్టుకుంటే అలాగా విడిచిపెట్టాలి కదా. మరి నువ్వు కూడా బ్యాడ్ హ్యాబిట్స్ని నువ్వే పట్టుకొని నన్ను విడిచి వెళ్ళట్లేదు అంటావేంటి? దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకుంటాయే. దానిని ఇంగ్లీష్లో టు ఫియర్ ద లార్డ్ ఇస్ టు హేట్ ఎవిల్. ఈ బ్యాడ్ హ్యాబిట్స్ పోవాలంటే మనం ఏం చేయాలి తెలుసా? కీర్తనలు అంటే సామ్స్లో ఫస్ట్ సామ్ చదువుతాను విను. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంన నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అందుకే మనం రెగ్యులర్గా బైబిల్ చదివితే మనకి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండవన్నమాట. ఈ మాట చెప్పిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తను ఓకే నేను కూడా బైబిల్ చదువుతానంది. వాళ్ళిద్దరూ చాలా హ్యాపీ. సో మనం కూడా ఈరోజు ఈ వాక్యం చదివేద్దామా? రెగ్యులర్గా వాక్యం చదువుదాం. ఓకే, మరి ప్రేయర్ టైం. ప్రేయర్ చేసేసుకుందామా? కళ్ళు మూసుకోండి, చిన్న ప్రేయర్ చేసుకుందాం. అతి మిక్కిలిగా మమ్మల్ని ప్రేమించి మా మంచి తండ్రి యేసయ్య మీకు వందనాలు. ఈరోజు చక్కని సండే స్కూల్ వాక్యం మీరు మాకు నేర్పించినందుకు మీకు వందనాలు. ఒక చక్కని కథ ద్వారా దాని అర్థాన్ని మాకు తెలిపినందుకు మీకు వందనాలు. యేసయ్య, మేము కూడా
రెగ్యులర్గా నీ బైబిల్ చదువుతూ దాని యందు ఆనందిస్తూ బ్యాడ్ హ్యాబిట్స్ని విడిచిపెట్టడానికి సహాయం చేయండి. మా పేరెంట్స్ని, ఫ్రెండ్స్ని, బంధువుని అందరినీ బ్లెస్ చేయండి. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, బాయ్ బాయ్. మళ్ళీ మనము సండే కలుద్దాం. సీ యూ సూన్. అప్పటి వరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, share and subscribe.